యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. చాలామందికి పసిరికలతో బాధపడుతుంటారు. ఇట్లా పసిరికలు అంటే ఊదు కామెర్లు, అదేవిధంగా పచ్చ పసిరికలు, అదేవిధంగా కొంతమందికి కాళ్ళు చేతులు అన్నీ వాసిపోయి వాళ్ళకు పసిరికలతో ఇబ్బంది పడుతుంటారు. ఇట్లా పసిరికలు వచ్చిన, అదేవిధంగా లివర్ పైన ఏమైనా ఎఫెక్ట్ అన్నా, ఇట్లా ఎలాంటి పసిరికలకైనా మన ప్రకృతిలో లభించేటటువంటి మూలికలలో ఒక మొక్క ఉంది. ఆ మొక్క ఆకులు, దాని యొక్క లేత లేత కొనలు, ఆ వేర్లపైన బెరడు మొత్తం సమూలం ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగనేది చూపిస్తాను. ముందుగా ఆ మొక్క పేరు ఏమంటే గౌరమ్మ పూల చెట్టు అంటారు, తుమ్మి పూల చెట్టు అంటారండి. తుమ్మి పూలు. ఈ యొక్క తుమ్మి పూలు శివునికి ఎంతో ఇష్టం. అంటే దేవునికి మనము శివరాత్రి అట్లా అంటే దేవునికి ఈ యొక్క పూలు తీసుకుపోయి మనం పెడితే ఆయన ఎంతో సంతోషపడతాడు. కాబట్టి ఈ యొక్క తుమ్మి పూల యొక్క ఆకులు, దీని యొక్క లేత లేత కొనలు, ఇట్లా కొనలు, అదేవిధంగా ఈ యొక్క తుమ్మి పూల వేరు పైన బెరడు, ఇవన్నీ తీసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇవి ఎక్కువగా మనకు ఎక్కడ దొరుకుతాయంటే ఎర్ర నీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. కొండ ప్రాంతాలలో ఎర్ర నీళ్ళు ఉంటాయి కదా, అక్కడ బాగా పుడతాయి అన్నమాట. వర్షాకాలము పొలాలలో కూడా ఉంటాయి. కాబట్టి దీని యొక్క ఆకులు కొన్ని ప్రాంతాలలో ఏం చేస్తారంటే, మా గిరిజన ప్రాంతాలలో, అడవి ప్రాంతాల్లో గిరిజనులు ఏం చేస్తారంటే ఈ ఆకులు అన్నీ తీసుకొని నీట్గా కడిగి కూరలాగా చేసుకుంటారు అనమాట. కూరలాగా చేసుకొని రొట్టెలో పెట్టుకొని తింటారు. కాబట్టి ఈ విధంగా ఆకులు అట్లా చేసుకోవచ్చు. అలా కాకపోయినా ఈ యొక్క ఆకులు ఉంటాయి కదా, ఇట్లా ఆకులు తీసుకొని ఇట్లా ఆకులు గిల్లుకొని ఈ ఆకులను ఏం చేయాలంటే బాగా మెత్తగా నూరి దీన్ని బట్టలు వేసి పిండితే దీన్ని రసం వస్తుంది. కొద్దిగా ఒక చుక్క 2 చుక్కలు వచ్చినా కూడా చాలు. ఆ రసం తీసుకొని కళ్ళకు ఉంటాయి కదా, కళ్ళకు మనము పెట్టాలన్నమాట. కన్ను రెప్పలకు ఆ యొక్క రసాన్ని తగిలిసాం. ఏదంటే ఆ కంటి లోపల నుంచి ఆ యొక్క లోపల పసిరికలు మొత్తం ఇంత నీళ్ళగా కారి, పసిరికలు ఉన్న వాళ్ళకైతే మంట ఉండదు. ఒక 2 రోజులు 3 రోజులు పెట్టంగా అవుతాయంటే అదంతా కళ్ళలో నుంచి నీళ్లు కారి అంతా నీట్గా పసిరికలు అన్నీ పోతాయి. ఎప్పుడైతే పసిరికలు పోవడం మొదలైతే కన్ను మంటలు వేస్తాయి. దాన్ని బట్టి మనము పసిరికలు పోయినాయని గుర్తుపట్టచ్చు. ఆ పసిరికలు ఎప్పుడైతే పోతూ ఉంటే మనిషి కూడా తలలో బరువు తగ్గుతుంది. మనిషి కూడా వాపులు కానీ, మనిషి ముఖంలో కానీ మనిషి అనేది చేంజ్ అయిపోతుంటారు రోజు రోజుకి. కాబట్టి ఆ విధంగా కూరలాగన్నా చేసుకుని తినచ్చు ఇట్లా ఆకులు. లేకపోతే దీన్ని కళ్ళకైనా పెట్టుకోవచ్చు. ఇది కాకపోతే మనము మూడో విధానం ఏంటంటే దీని యొక్క ఆకులు యొక్క మొత్తం అంతా నీట్గా తీసుకొని వేరు మొత్తం నీట్గా నీడలోనే ఆరబెట్టుకొని దీన్ని మనం రెగ్యులర్గా ఉదయము అంటే దీన్ని మాత్రలు కూడా తయారు చేసుకోండి. మొత్తం అంతా పొడి తయారవుతుంది కదా, ఆ పొడిలోకి కొద్దిగా వాటర్ పోసి బాగా పేస్ట్ లాగా బాగా కలిపి చిన్న ఉంటలు మన శనగ గింజంత మాత్రలు తయారు చేసుకొని ఉదయం ఒకటి రాత్రి ఒకటి నీళ్ళతో మింగాల. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ వస్తే పసిరికలు ఖచ్చితంగా 100% నయమవుతాయి. చర్మ సంబంధ వ్యాధులు అంటే సోరియాసిస్ కావచ్చు, గజ్జి కావచ్చు, తామర కావచ్చు, అదేవిధంగా కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒంటిపైన కురుపుల్లాగా రావడము, చర్మం అంతా గుల్లల్లాగా రావడము, అదేవిధంగా అరిపాదాలు అరిచేతులు చీలడము, ఇట్లా ఎలాంటి చర్మ సంబంధ వ్యాధులకైనా కానీ మన ప్రకృతిలో ఎన్నో రకాల మూలికలు మన పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మునులు ఋషులు మన పెద్దలు ఈ మొక్క ఈ విధంగా పనిచేస్తుంది, ఈ మొక్క ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మన ప్రకృతిలో లభించేటటువంటి ఎన్నో రకాల మూలికలు ఈ యొక్క జబ్బు పైన పనిచేస్తున్నాయి. అందులో ఒక మొక్క అయినటువంటి దురదగుంటాకు అని ఒకటి ఉంటుందండి. దురదగుంటాకు అంటే మనకు దూలగుండి అని ఉంటుంది. దూలగుండి అనేది అడవిలో ఉంటుంది. ఆ దూలగుండి దాని యొక్క కాయలు ఒంటి మీద పడితే విపరీతమైన దురద, ఆ యొక్క దురదను మనం భరించలేం. ఆ జాతికి చెందినది ఇది కూడా. ఏమంటే అది తీగ జాతికి చెందినది, దానికి కాయలు వస్తాయి. ఇది మనం చెప్పేటటువంటి యొక్క మొక్క వచ్చేసి ఇది మొక్క జాతికి చెందినది, తీగ కాకుండా మొక్కలాగా వస్తుంది అనమాట. ఇది పొలం గట్లలో కానీ ఎక్కడైనా ఖాళీ ప్రదేశాలలో మనకు ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క మొక్క మనకు ఎక్కువగా వర్షాకాలము ఆ టైంలో దీని యొక్క ఆకులు బాగా తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. ముందుగా ఆ మొక్క ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మీరు చూడండి, ఇక్కడ దీన్ని
దురదగుంట అంటారు. దీని యొక్క ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి, దీని యొక్క కాయలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇట్లా కాయలు ఎండిపోతే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క ఆకు మనకు తగిలిందంటే మొత్తం దురదంగా అసలు తట్టుకోలేం. అంటే చర్మం పైన దీని యొక్క ప్రభావం అనేది ఆ విధంగా పనిచేస్తుంది. దీని ఆకులు అంటే దీని యొక్క ఆ యొక్క నూగు ఉంటుంది అనమాట. అంటే దీనిపైన వచ్చే ఆ పొట్టు అనేది పడితే విపరీతమైన దురద, కాబట్టి దీనికి దురదగుంట ఆకు అని పేరు. పల్లెటూళ్ళలో రైతులకు పొలం పనులు చేసే వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ దురదగుంట ఆకు శరీరం పైన పడినప్పుడు ఎంత దురద పెడుతుందో అదేవిధంగా వైద్యపరంగా కూడా అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క వైద్యానికి ఈ దురదగుంట ఆకులతో మనకు ఉపయోగపడేటువంటి వైద్యము. మనము ఈ యొక్క మొక్కను మీరు చూశారు కదా, దీని యొక్క వైద్యం ఎలా తయారు చేసుకోవాలంటే, మనకు ఈ యొక్క సీజన్ అంటే వర్షాకాలం కానీ మనకు చలికాలం టైంలో అంటే జనవరి లాస్ట్ ఆ టైం వరకు అయితే ఆకులు బాగా దొరుకుతాయి. నెక్స్ట్ మళ్ళీ పువ్వు కాయ మొదలైందంటే ఆకు అనేది తగ్గిపోతుంది. కాబట్టి వర్షాకాలంలో వీలైనంత వరకు వర్షాకాలంలోనే మనకు ఎక్కువగా ఓన్లీ ఆకులు మాత్రమే ఉంటాయి. కాబట్టి దీని యొక్క ఆకులు మనం తెచ్చుకోవాలి. లేత ఆకులు కొనలు తెచ్చుకొని నీట్గా కడిగేసి దీన్ని మీరు ఈ యొక్క పని అంటే ఈ యొక్క వైద్యం చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ముందుగా చేతిలో గ్లౌజులు వేసుకోండి. ఎందుకంటే దురద ఎక్కువ ఉంటుంది కాబట్టి చేతికి నీటి గ్లౌజులు వేసుకొని ఆకులన్నీ కలెక్షన్ చేసుకొని నీట్గా దాన్ని తెచ్చుకున్నాక నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలోనే బాగా డ్రై అయిపోవాలి. నీడలో డ్రై చేసి దీన్ని మనం చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. చూర్ణంలాగా తయారు చేసుకొని దీన్ని మనం వీలైతే పొడిని నీళ్ళలో కలుపుకొని లిక్విడ్ లాగా తీసుకోవచ్చు. ఉదయము సాయంత్రం చర్మ సంబంధమైన వ్యాధి ఉండేవాళ్ళకు. లేదు పౌడర్లాగా కాకపోయినా వర్షాకాలం లేత ఆకులు ఉంటాయి కదా, ఆ టైంలో అయితే ఒక లేహ్యంలాగా కూడా తయారు చేసుకోవచ్చు. లేహ్యంలాగా ఎలాగంటే దీని యొక్క లేత ఆకులు కొన్నలు తెచ్చుకొని బాగా గ్రైండర్లో వేసి, లేకుంటే దోశలు రుబ్బేది ఉంటుంది కదా మన ఇంట్లో మామూలు రుబ్బుడు గుండ్లాగా, దాని కింద వేసి కానీ బాగా నీట్గా బాగా మెత్తగా రుబ్బుకోవచ్చు. లేదా అది కూడా లేదన్న వాళ్ళు ముందు రోట్లో వేయండి. ఫస్ట్ ఆకులన్నీ బాగా నీట్గా కడిగి బాగా మెత్తగా తొక్కులాగా బాగా దంచి మిక్సీలో బాగా పేస్ట్ లాగా తయారు చేయాలి. నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మనం ఆకులని పేస్ట్ లాగా, ఎందుకంటే దాంట్లో వర్షాకాలంలో బాగా వాటర్ ఉంటుంది, బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్ట్లోకి మనం సరిపోయినంత కలకండ పొడి తయారు చేసి పెట్టుకొని మనము ఇంత లేహ్యం అంటే మనకు ఒక వారానికి సరిపోయినంత ఇంత ఆకులు అయితే మనకు బాగా ఇంత పేస్ట్ అయితే దాంట్లో ఒక 50 గ్రాములు 100 గ్రాములు సరిపోయినంత కండ చక్కెర వేసి బాగా దాన్ని పేస్ట్ లాగా లేహ్యంలాగా బాగా మెత్తగా పొడి దాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుంటే దాన్ని రోజు పొద్దున సాయంత్రం తినచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ తొందరగా వస్తుంది మనకు. ఎందుకంటే దాంట్లో ఉండేటటువంటి ఆ గుణం అనేది మనకు వేడి చేసే దానికంటే ప్రకృతిలో న్యాచురల్గా మనం తీసుకునే ఆ యొక్క మూలిక నుంచి వచ్చే బలము శరీరానికి తొందరగా పట్టుకుంటుంది. కాబట్టి ఉదయం సాయంత్రం తీసుకొని తినాలి. అట్లా మనము వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి సరిపోయినంత తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇట్లా చూర్ణం టైపులన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన లేహ్యం టైపులన్నా చేసుకోవచ్చు. ఇట్లా 2 విధాలుగా చేసుకోవచ్చు. చర్మ సంబంధ వ్యాధులకు ఇప్పుడు ఈ చర్మం మీద తగులితే ఎంత దురద పెడుతుందో కడుపులోకి తీసుకుంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు జిల్లెడు చెట్టు ఉంది, జిల్లెడు పాలు కళ్ళలో పడితే కళ్ళు పోతాయి, దాన్ని కడుపులోకి తీసుకోవచ్చు. గన్నేరు చెట్టు ఉంది, గన్నేరు చెట్టు మనకు అది కడుపులోకి తీసుకోకూడదు, అది ఇంటర్నల్ అంటే మనకు పైన ఎక్స్టర్నల్గా వాడాలంటే పైపూతలకు మాత్రమే వాడాలి గన్నేరు చెట్టు. ఇట్లా ఎన్నో విషమూలికలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నల్లొమ్మిత చెట్టు ఉంది, అది కూడా కడుపులోకి తీసుకోకూడదు, పైపూతకు మాత్రమే వాడాలి. అలాగా కొన్ని విషమూలిక అంటే కొన్ని శరీరానికి పైపూతకు పనిచేస్తే కొన్ని కడుపులోకి పనిచేస్తాయి. ఆ విధంగా మనం మూలికని తీసుకునేటప్పుడు వాటి గురించి పూర్తిగా మీరు తెలుసుకోవాలా, అది ఏ విధంగా ఎలాగనేది. కాబట్టి ఇది ఈ యొక్క దురదగుంట ఆకు అనేది ఏమంటే చర్మం మీద ఇట్లా చేయి మీద ఇట్లా 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 తగిలింది అనుకోండి, విపరీతమైన దురద పుడుతుంది. కాబట్టి కడుపులోకి పనిచేస్తుంది అద్భుతంగా. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.
స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.